కొన్ని కామెంట్లు చదివితే అర్థమవుతుంది. నేను ఒక వీడియో చూపిస్తా. আমরা বলি বাংলাদেশে তোমরা কোনো অনুপ্রবেশে ঢুকতে পারবে না, তবে হ্যাঁ বাংলাদেশের লোক ভারত দখল করে নেবে। ఇది జస్ట్ స్పీచ్ అనుకుంటే పొరపాటే కాదు. ఓపెన్ గా వార్నింగ్. పాకిస్తాన్ కోసం రక్తం కార్చిన నేల అదే పశ్చిమ బెంగాల్. ఇప్పుడు ఈ మాటలు విన్నారుగా. ఇండియాలోకి వస్తాం, ఫతేహ్ చేస్తాం, ఇన్షాల్లా మీ అందరినీ ఇస్లాంలోకి తీసుకొస్తాం. మీ బీజేపీ మమ్మల్ని ఆపలేదు, ఆపలేరు. ఇది ఏదో అనానిమస్ అకౌంట్ ట్వీట్ కాదు. ఓపెన్ స్టేజ్ మీద మైక్ ముందు జనం నినాదాల మధ్య. 1946 డైరెక్ట్ యాక్షన్ డే కూడా ఇలాగే మొదలైంది. మొదట నినాదాలు, తర్వాత గుంపులు, తర్వాత కోల్కతా వీధుల్లో రక్తం పారింది. కానీ ఇప్పటికి కొందరు అది వాళ్ళ దేశం, మనకు సంబంధం లేదు, అది ఫ్రీ స్పీచ్ అంటారు. చరిత్రలో ప్రమాదకరమైన విషయం ఏంటంటే అది మొదటిసారి జరిగేటప్పుడు కాదు, జనం రెండోసారి కూడా ఇది పెద్ద విషయం కాదు అనుకునేటప్పుడు. ముందు ప్రజల మైండ్ విడిపోతుంది, తర్వాత సమాజం విడిపోతుంది, చివరికి దేశం విడిపోతుంది. హెచ్చరికలు ఎప్పుడూ యుద్ధ డప్పులతో రావు. కొన్నిసార్లు మైక్ ముందు అల్లాహు అక్బర్ నినాదాల మధ్య వస్తున్నాయి. ఇప్పుడు మీరు విన్నారు. కాబట్టి తస్మత్ జాగ్రత్త. జై హింద్, జై భారత్.